58 ఏళ్లుగా రెండు పార్టీలు తమిళనాడును పాలిస్తున్నాయి. ఇప్పుడు ఒక సినిమా స్టార్ వచ్చి మొత్తం రాజకీయాల్ని షేక్ చేస్తున్నాడు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే విజయ్ నిజంగానే తమిళనాడును మార్చగలడా? లేక ఇది కూడా ఇంకో ఎమోషనల్ వేవ్ మాత్రమేనా? నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనం తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం సినిమా హీరోల స్టోరీ కాదు. ఇది పవర్, కరప్షన్, అప్పులు, రాజకీయ డ్రామా, ప్రజల కోపం అన్నీ కలిసిన పెద్ద కథ. ఈ కథను అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి 20 ఏళ్లు తమిళనాడులో కాంగ్రెస్ పాలించింది. కానీ అప్పట్లో చాలా మందిలో ఒక కోపం ఉండేది. ప్రభుత్వ ఉద్యోగాలు, అధికారం, అవకాశాలు కొంతమందికే వెళ్తున్నాయి అని భావించారు. అప్పుడు పెరియార్ అనే నాయకుడు వచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ప్రారంభించాడు. అందరూ సమానం అని బలంగా మాట్లాడాడు. ఆయన స్పీచ్లు ప్రజల్లో ఒక పెద్ద ఉద్యమాన్ని తెచ్చాయి. ఆ ఉద్యమాన్ని పెరియార్ శిష్యుడైన అన్నాదు తర్వాత డిఎంకే పార్టీగా మార్చాడు. 1967లో డిఎంకే ఎలక్షన్ బరిలో దిగి కాంగ్రెస్ ను ఓడించింది. అక్కడి నుండి తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడే ఒక సినిమా స్టార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనే సూపర్ స్టార్ ఎంజీఆర్. ప్రజలు దేవుడిలా చూసిన హీరో. కోట్లలో ఫ్యాన్ బేస్. తమిళనాడు ప్రజలకి ఆయన ఒక డెమిగాడ్. ఆయన డిఎంకేలో చేరి కరుణానిధితో కలిసి పనిచేసేవారు. కానీ ఒకరోజు పార్టీ డబ్బుల లెక్కల గురించి కరుణానిధి గారిని ఎంజీఆర్ గారు ప్రశ్నించారు. పార్టీ డబ్బు ఎక్కడికి పోతుంది అని అడిగారు. ఈ ఒక్క మాటతో పెద్ద గొడవ మొదలైంది. 1972లో కరుణానిధి ఎంజీఆర్ ను పార్టీ నుంచి బయటకు పంపించాడు. కానీ అదే రాత్రి ఎంజీఆర్ గారు తమిళనాడు ముఖ చిత్రం మార్చే ప్రకటన ఒకటి చేశారు. ఆ రోజు రాత్రి ఒక కొత్త పార్టీ పుట్టింది. అదే ఏఐఏడిఎంకే. 1977 ఎన్నికల్లో ప్రజలు ఎంజీఆర్ కి కిరీటం పెట్టి మరీ సీఎంని చేశారు. దాదాపు 10 ఏళ్లు ఆయన తమిళనాడుని పరిపాలించారు. తర్వాత జయలలిత వచ్చింది. ఆమె కూడా సినిమా స్టార్. ఎంజీఆర్ ఉన్నప్పుడే ఏఐఏడిఎంకేలో చేరింది. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీని తీసుకొని 1991 నుంచి 2016 వరకు 6 సార్లు సీఎం అయ్యింది. ఇక కరుణానిధి కూడా 5 సార్లు సీఎం అయ్యాడు. అంటే గమనించండి, గత 58 ఏళ్లుగా తమిళనాడులో ప్రధానంగా 2 పార్టీలే ఆధిపత్యం చూపిస్తున్నాయి, డిఎంకే మరియు ఏఐడిఎంకే. కానీ ఇప్పుడు మరో సినిమా ట్విస్ట్ వచ్చింది. విజయ్ సినిమా స్టార్ నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. టీవీకే పార్టీ పెట్టాడు. ఇప్పుడు తమిళనాడులో చాలా మంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు. విజయ్ నిజంగా ఈ 58 ఏళ్ల రాజకీయ వ్యవస్థను బ్రేక్ చేయగలడా? కానీ అసలు సమస్య ఇక్కడ మొదలవుతుంది. ప్రజలకు కనిపించేది రాజకీయ డ్రామా, కానీ లోపల తమిళనాడుకు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. దాంట్లో మొదటిది డీలిమిటేషన్, తరువాత పవర్ క్రైసిస్, తర్వాత భారీగా పేరుకుపోయిన అప్పులు. ముందుగా డీలిమిటేషన్ ని అర్థం చేసుకుందాం. చాలా సింపుల్ గా చెప్తాను. మన దేశంలో పార్లమెంట్ సీట్లు జనాభా ఆధారంగా ఉంటాయి. జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రానికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి, తక్కువ ఉన్న రాష్ట్రానికి తక్కువ ఎంపీ సీట్లు వస్తాయి. 2026 తర్వాత కొత్త డీలిమిటేషన్ వచ్చే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. ఇది జరిగితే ఉత్తర భారత రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు రావచ్చు. కానీ తమిళనాడు, కేరళ, ఆంధ్ర, కర్ణాటక వంటి దక్షిణ రాష్ట్రాలు జనాభా నియంత్రణ బాగానే చేశాయి. కాబట్టి వాళ్ళకి సీట్లు తగ్గే ప్రమాదం ఉంది. అంటే దేశ రాజకీయాల్లో దక్షిణ రాష్ట్రాల గొంతు బలహీనపడే అవకాశం ఉంది. ఇదే విషయంపై విజయ్ కూడా బహిరంగంగా వ్యతిరేకించారు. ఇది దక్షిణ రాష్ట్రాలపై అన్యాయం అని చెప్పారు. అంటే డీలిమిటేషన్ విషయంలో విజయ్ చాలా అగ్రెసివ్ గా పోరాడే అవకాశం ఉంది. ఇప్పుడు రెండో పెద్ద సమస్య ఏంటంటే పవర్ సెక్టర్. ఇది రైతుకైనా, ఇండస్ట్రియలిస్ట్ కైనా, సాధారణ కుటుంబానికైనా నేరుగా తగిలే విషయం. 2025 చివరి నుంచి 2026 మధ్య వరకు తమిళనాడులో పవర్ డిమాండ్ చాలా పెరుగుతుందని అంచనా. కానీ ఉత్పత్తి అంతగా పెరగడం లేదు. కొన్ని నెలల్లో 3000 మెగావాట్ల నుంచి 5000 మెగావాట్ల వరకు పవర్ లోటు రావచ్చని అంచనాలు ఉన్నాయి. అంటే అవసరం ఎక్కువగా ఉంది, కరెంటు తక్కువగా ఉంది. ఈ లోటు పెరిగితే ఏమవుతుందంటే ఇండస్ట్రీలకు పవర్ కట్, రైతులకు ఇబ్బందులు మొదలవుతాయి, చిన్న వ్యాపారులకు నష్టం కలుగుతుంది, సాధారణ ప్రజలు కూడా సమస్యలు ఎదుర్కొంటారు. ఇక దీనికంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే తమిళనాడు రాష్ట్రానికి ఉన్న అప్పులు. 2026-27 నాటికి తమిళనాడు అప్పులు 10 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. దేశంలోనే అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ముందు వరుసలో ఉంటుంది. ఇందులో పవర్ కంపెనీల అప్పులు కూడా చాలా ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు వడ్డీలకే చెల్లిస్తుంది. ఇక రైతు లోన్ తీసుకుంటే ఈఎంఐ కడతాడు కదా,
అలాగే ప్రభుత్వం కూడా అప్పులపై ఇంట్రెస్ట్ కడుతుంది. ఈ డబ్బు అభివృద్ధికి కాకుండా వడ్డీలకే వెళ్తే కొత్త రోడ్లు, ఉద్యోగాలు, ప్రాజెక్టులు నెమ్మదిస్తాయన్నమాట. ఇక ప్రతి సంవత్సరం పవర్ కంపెనీలను నిలబెట్టడానికి ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తుంది. అంటే ప్రభుత్వ ఖజానాపై ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు మరో విషయం ఏంటంటే స్టాలిన్ ప్రభుత్వంపై ప్రజలు ఎప్పటి నుండో అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా కరప్షన్, లా అండ్ ఆర్డర్ సమస్యలు, మహిళల భద్రత, ఉద్యోగాలు ఇవ్వకపోవడం ఇవి ప్రజల్లో కోపాన్ని పెంచాయి. డైనాస్టీ పాలన అంటూ విమర్శలు వచ్చాయి. కొంతమంది మంత్రులపై కేసులు కూడా పెద్ద చర్చ అయ్యాయి. ప్రభుత్వ ల్యాప్టాప్లపై స్టాలిన్, కరుణానిధి ఫోటోలు పెట్టడంపై కూడా స్టూడెంట్స్ నుంచి విమర్శలు వచ్చాయి. ఉద్యోగాలు ఇవ్వలేదు, వాగ్దానాలు నెరవేర్చలేదు అని యువత అసంతృప్తిగా ఉంది. ఇక్కడే విజయ్ని ఆ కోపాన్ని క్యాచ్ చేశాడు. స్టాలిన్ ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేశాడు. కరప్షన్ పెరిగింది, లా అండ్ ఆర్డర్ బలహీనమైంది అని ప్రజల ముందు మాట్లాడాడు. ఉద్యోగాలు ఇస్తాం, సిస్టమ్ మార్చుతామని చెప్పడం వల్ల యూత్ లో భారీగా ఆకర్షణ వచ్చింది. విజయ్ కు రాజకీయ అనుభవం పెద్దగా లేకపోయినా సినిమా స్టార్ ఇమేజ్ ను ఉపయోగించి ప్రజల సమస్యలను తన వైపు తిప్పుకున్నాడు. నీళ్లు, కరెంటు, ఉద్యోగాలు, అవినీతి ఈ 4 విషయాలపైన ప్రధానంగా హైలైట్ చేస్తూ మాట్లాడాడు. ఇప్పుడు అసలు పరీక్ష ఏంటంటే సినిమాల్లో లాగా రియల్ లైఫ్ లో కూడా సమస్యలు సాల్వ్ చేయగలడా? ఎందుకంటే రాజకీయాలు అంటే కేవలం డైలాగులు కాదు. పవర్ రిఫార్మ్స్ చేయాలి, అప్పులు కంట్రోల్ చేయాలి, కొత్త ఇండస్ట్రీలు తీసుకొని రావాలి, రెన్యూబుల్ ఎనర్జీస్ పెంచాలి, పాలన చూపించాలి. ఫైనల్ గా ప్రజలు అడిగేది ఒకటే, దళపతి విజయ్ కి ఎక్స్పీరియన్స్ లేదు కానీ సినిమాల్లో చేసినట్టు నిజ జీవితంలో ప్రజల సమస్యలు సాల్వ్ చేయగలరా అని. ఇప్పుడు తమిళనాడులో అసలు యుద్ధం డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే మాత్రమే కాదు, ఓల్డ్ పాలిటిక్స్ వర్సెస్ న్యూ పాలిటిక్స్ గా మారింది. ఇది కేవలం తమిళనాడు కథ కాదు, దక్షిణ భారత రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే కథ. మీరేమనుకుంటున్నారు? విజయ్ నిజంగా తమిళనాడు రాజకీయాలను మాత్రమే కాదు, తమిళనాడు పరిస్థితిని మార్చగలడా? లేక ఇది కూడా ఇంకో ఎమోషనల్ వేవ్ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో డీటెయిల్డ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.